ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతువారీ నీటి కుంటలలో రైతులు మెరుగైన ఆదాయ వనరులను పెంపొందించుకోవచ్చని ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పేర్కొన్నారు. మంగళవారం ఖమ్మం మండలం కందులాపురం గ్రామ పరిధిలో మరియు ఖమ్మం పంచాయతీ పరిధిలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన రైతువారీ నీటి గుంతలను పరిశీలించారు. మొదట జిల్లా కలెక్టర్ కందులాపురం గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద అన్న మురళి, అన్న ప్రసాదులకు చెందిన పొలంలో నిర్మించిన రైతువారీ నీటి గుంటలను జిల్లా కలెక్టర్, జిల్లా నీటి యాజమాన్య సంస్థ అధికారులతో కలిసి పరిశీలించారు. రైతుతో మాట్లాడి సాగు చేస్తున్న పంటల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి మొక్కను నాటారు. పనిచేసిన కాలానికి వారానికి ఎంత నగదు అందుతుందని ఉపాధి హామీ కూలీలతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొంతమంది కూలీలు నగదు పడడం లేదని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా మండలంలో ఎంతమంది ఉపాధి హామీ కూలీలు ఉన్నారు, వారిలో ఎంతమంది ఎంత పని చేశారు, పనిచేసిన కాలానికి ఎంతవరకు నగదు జమ అయింది అని జిల్లా కలెక్టర్ డ్వామా అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఖమ్మం పంచాయతీ పరిధిలో వెంకటేశ్వర రెడ్డి పొలంలో చేపట్టిన రైతువారీ నీటి కుంటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్షపు నీరు వృధాగా పోకుండా భూమిలోకి ఇంకించేందుకు నీటి కుంటలు ఉపయోగపడతాయని అన్నారు. ప్రధానంగా నీటి కుంటలతో రైతులు మెరుగైన ఆదాయపు వనరులను పెంపొందించుకోవచ్చని అన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 1075 రైతువారీ నీటి కుంటల నిర్మాణాలు పూర్తి చేయడం జరిగిందని, మరో 800 నీటి కుంటలు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. ఖమ్మం మండలంలో 140 నీటి కుంటలకు గాను 50 నీటి కుంటలు పూర్తి కాగా మరో 78 నీటి కుంటల నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయని అన్నారు. పశ్చిమ ప్రకాశంలో రైతువారీ నీటి కుంటల నిర్మాణం ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని, రైతులకు బహుళ ఆదాయాన్ని అందించే నీటి కుంటలను జిల్లాలో ప్రతి రైతు విధిగా ఏర్పాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం సబ్ కలెక్టర్ సహదీత్ వెంకట్, త్రివినాథ్, డ్వామా పీడీ జోసెఫ్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గిద్దలూరు కాన్స్టిట్యున్సీ ఖమ్మం మండలంలో నరేగా వర్క్స్ని, ముఖ్యంగా దాంట్లో ఫామ్ పాండ్స్, క్యాటిల్ షెడ్స్, అదేవిధంగా ఫిష్ పాండ్స్, హార్టికల్చర్ ప్లాంటేషన్ మీద ఇప్పుడు ఎక్కువ ఫోకస్ పెట్టడం జరుగుతుంది. ఆ పనిని ఫీల్డ్ విజిట్ చేయడానికి ఈరోజు పీడీ డోమా అండ్ ఇతర ఆఫీసర్స్తో ఫీల్డ్కి రావడం జరిగింది. ఇక్కడే కూడా కందులాపురం విలేజ్లో ఎక్కువ సంఖ్యలో పీపుల్ యాక్టివ్గా ఇది ఫామ్ పాండ్స్ అనేది నిర్మించడం జరుగుతున్నది. మన జిల్లాలో ఇప్పటికే ఒక 1773 ఫామ్ పాండ్స్ని కంప్లీట్ చేయడం జరిగింది. మిగతా కూడా ఇంకా అనదర్ ఒక 800 ఫామ్ పాండ్స్ పురోగతిలో ఉన్నాయి. దీనివల్ల అందరూ కూడా ప్రజలకు ఎక్కువ మోటివేట్ చేస్తున్నాము. ముఖ్యంగా వెస్ట్రన్ ప్రకాశం ఏరియాలో ఇక్కడ నీటి కొరవ ఉంది కాబట్టి ఇలాంటి వాటర్ కన్సర్వేషన్ స్ట్రక్చర్స్ ఎక్కువ రైతులకు ఉపయోగపడుతుంది కాబట్టి వారిని ఎంకరేజ్ చేస్తున్నాము. ఫార్మర్స్, రైతులు అందరూ కూడా